Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, ప్రీవియస్గా H1B గురించి మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో లక్షల మంది వాటిని చూసి ఎన్నో కామెంట్ చేయడం జరిగిందనమాట. అయితే రైట్ నౌ ట్రంప్ అనే పర్సన్ వచ్చాక ఆయన తీసుకొస్తున్న న్యూ పాలసీస్ ఏంటి, న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దానిపై ఇండియన్స్ ఎటువంటి ప్రభావం పొందుతున్నారంటారు? ట్రంప్ 2 గవర్నమెంట్ పార్ట్ 2 బాహుబలిలాగా పార్ట్ 2 ఆయన పరిపాలన. ఇది 100 years బ్యాక్ ఎప్పుడో ఇట్లాంటి హిస్టరీలో, అమెరికన్ హిస్టరీలో రిపీట్ అవ్వాలా. ఒక వ్యక్తి ఓడిపోయాక మళ్ళీ కలిసి మళ్ళీ రావటం అన్నది గ్యాప్ తీసుకుని. కానీ జనరల్గా ఏమవుతుందంటే 1 year అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ కూడా జనాలు ఎలక్ట్ చేసుకుంటూ జరుగుతుంది. అట్లా కాకుండా ఈయన దగ్గరికి వచ్చేసరికి ఒక ఇయర్ మధ్యలో బ్రేక్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చారు. ప్రీవియస్ మనకు ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్ తీసుకునేటువంటి అనేకమైన నిర్ణయాలు బట్టి H1B వీసా కానీ, L1 వీసాలో ఉండేటువంటి వాళ్ళు కానీ, అండ్ డిపెండెంట్ వీసా, స్పౌస్ వీసాలు వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఒక రకమైన భయభ్రాంతులు చెందడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇదివరకులా కాకుండా ఈ ట్రంప్ సెకండ్ టైం గవర్నమెంట్ అప్పుడు మనం అంత విగరస్ పాలసీస్ ఏమీ ఉండవద్దు అని చెప్తున్నారు ఇప్పటివరకు మేధావులు. మరి లెట్ us see. బట్ అతను తీసుకునే దానికి మెయిన్ ఎక్కువ భయపడే దాంట్లో ఏంటంటే సిటిజన్షిప్ పాలసీలో కొంచెం భయపడుతున్నారు. సిటిజన్షిప్ పాలసీ అంటే అక్కడ ఉండేటువంటి బర్త్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో, ప్రీవియస్ ఏంటంటే యాక్సిడెంట్లీ ఆర్ ఇన్సిడెంట్లీ అమెరికాలో పుడితే ఆటోమేటిక్గా సిటిజన్ అయిపోతారు. కానీ ఇప్పుడు ఉండేటువంటి ఈ ట్రంప్ తీసుకొచ్చేటువంటి నిర్ణయం ఏంటంటే, వాట్ ఎవర్ ద పాలసీ మేకర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకళ్ళు అక్కడ ఉండేటువంటి సిటిజన్ అయి ఉండాలి. ఈ రకంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఉండేటువంటి కొత్తగా ఆల్రెడీ ఉండి ఎక్వైర్ సిటిజన్షిప్ రావాల్సిన వాళ్ళు కానీ, లేకపోతే పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ అంత ఈజీగా అయితే రాదు. అది ఒక రకమైన భయం పర్మనెంట్ సిటిజన్షిప్కి వచ్చేసరికి. అంటే ఇప్పుడు అక్కడ పుట్టిన వెంటనే సిటిజన్ అవుతారా అంటే అది కొంచెం డౌట్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్లో ఒకళ్ళు ఖచ్చితంగా అక్కడ సిటిజన్ అయి ఉండాలి అన్న రెగ్యులేషన్ ఉంది కాబట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే స్పౌస్ వీసా మీద వెళ్ళే వాళ్ళు వర్క్ చేయటం గురించి కొంచెం రెగ్యులేషన్స్ అయితే ఆయన తీసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఆ స్పౌస్ వీసాలో వెళ్ళిన వాళ్ళు ఇదివరకట్లాగా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళిన వెంటనే వర్క్ చేసుకోవచ్చు ఈక్వల్ విత్ ద హస్బెండ్ అన్నది అంత ఈజీ అయితే కాదు అని చెప్పచ్చు. H1B వీసాలోంచి కానీ L1 వీసాలో కానీ వెళ్ళిన వాళ్ళ గురించి అయితే, H1B వీసాలో వెళ్ళిన వాళ్ళు ఏంటంటే తన 10 years మినిమం వర్క్ షెడ్యూల్ ఎక్కడెక్కడైనా వర్క్ చేసి ఉండాలి, వాళ్ళనే ఇక్కడ తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ L1 వీసాలోకి వచ్చేసరికి వాళ్ళ మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఏదైనా సరే ఒక ఇల్యూషన్ ఇట్లా ఉండొచ్చు. బికాజ్ జనవరి కానీ ఆయన మనం ఎట్లా ఉంటుంది జనవరి ఫిబ్రవరి కానీ ఆయన పాలసీస్ మేకప్ అవ్వవు, అప్పుడు కానీ ఆ పాలసీ బ్రింగింగ్ అవ్వదు. దాంతో ఇప్పుడు సిటిజన్షిప్ పాలసీకి వచ్చేసరికి సిటిజన్షిప్ పాలసీ ఆయన అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి రెగ్యులేషన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే కాన్స్టిట్యూషన్ రెగ్యులేషన్స్లో ఏంటంటే అక్కడ పుట్టిన వాళ్ళందరికీ సిటిజన్షిప్ అనేది అక్కడ కాన్స్టిట్యూషన్లో అక్కడ నేను తప్పు కాకపోతే ఆర్టికల్ 14 ఏదో చెప్తుంది అనుకుంటా. అక్కడ ఎవరు పుట్టిన బయట పర్సన్ బయట కంట్రీ పేరెంట్స్కి పుట్టాడు ఒకడు అనుకుంటే వాడికి సిటిజన్షిప్ ఇప్పటివరకు వచ్చింది, కానీ ఇక్కడ నుంచి రాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఏదర్ ఆర్ ఖచ్చితంగా వాడు అక్కడ అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ ఎవరొకళ్ళు అనుకున్నంత ఈజీ అయితే ట్రంప్ తీసుకొచ్చేసినా అది ఇంప్లిమెంట్ చేయటం అంత ఈజీ అయితే కాదు. ట్రంప్ ఫస్ట్ టైం గవర్నమెంట్లో దీన్ని తీసుకొద్దాం ట్రై చేశాడు, కానీ అప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడు తీసుకొస్తాడేమో అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక ఇన్సెక్యూరిటీ అయితే ఉంది అక్కడ ఉండేటువంటి జనాలకి. ఈ రకంగా చూసుకుంటే ఎవరైనా సరే ఎప్పుడు వస్తాడు సిటిజన్షిప్ బిలో 21 yearsకి రావాలి. బిలో 21 years రావాలంటే వాళ్ళకి దరిదాపులో రాదేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మనకి సిటిజన్షిప్ రాదు, గ్రీన్ కార్డ్ తోటి మనం ఆగిపోతాము.
ఈ రకమైనటువంటి అభద్రతా భావం అయితే అక్కడ జనాలకైతే ఉంది. బర్త్ సిటిజన్షిప్ తెచ్చుకుంటాం అంత ఇదివరకు అంత ఈజీ కాదు అని చెప్పేసి. దాని వరకు మాత్రం కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే అట్లాగా ఈజీగా ఫెడరల్ సుప్రీంకోర్టు అక్కడ ఉండేటువంటి సుప్రీంకోర్టు అంత ఈజీగా దాన్ని అమలు చేయడానికైతే ఒప్పుకోకపోవచ్చు. లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. యాజ్ అన్ అడ్వకేట్ నాకు అక్కడ ఉండే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకుంటే ఏ పర్సన్ హూ బార్న్ ఇన్ యూఎస్ ఎక్వైర్ సిటిజన్షిప్ అంతే. వాడి కండిషన్స్ ఏమీ లేవు. ఈయన కండిషన్స్ పెడతారంటే కండిషన్స్ ఓవర్కమ్ అవ్వాలి, కాంగ్రెస్లో నగ్గాలి, ఇవన్నీ చాలా తతంగాలు ఉన్నాయి. మెయిన్ ఇబ్బంది పడేదంతా కూడా H1B వీసా వెళ్ళిన వాళ్ళు అన్నది ఒక ఫోర్కాస్టింగ్. అక్కడ రామస్వామి మినిస్టర్లీలో ఉన్నాడు అండ్ సెకండ్ ఉమెన్ ఆవిడ కూడా మన తెలుగు ఆవిడ సెకండ్ ఉమెన్కి ఇక్కడ ఇండియన్లో కాకుండా ఆవిడ ఫస్ట్ ఉమెన్కి సెకండ్ ఉమెన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని సెకండ్ ఉమెన్ షీజ్ ఆఫ్ అమెరికా ఇండియన్ మెయిన్ తెలుగు ఆవిడ ఇది షీ నో ద ఇండియన్ ప్రాబ్లమ్స్. అందుకని అంత ఈజీగా లాస్ట్ టైం ఒక ట్రంప్ ఒక నెగిటివ్ ధోరణితో ఉన్నాడు కాబట్టి ఈసారి కూడా నెగిటివ్ ధోరణితో ఉంటాడేమో అని ఒక ఊహ. జనరల్ ట్రంప్ అనగానే అక్కడ వాళ్ళకి క్రియేట్ చేసిందే ప్యాట్రాయిడిజం, అంటే దేశభక్తి, అమెరికన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఈవెన్ దో అమెరికన్ అనేది ఒక ఇమిగ్రేషన్ ల్యాండే అయినా కూడా, అంటే ఎక్కువ శాతం ఇమిగ్రెంట్సే ఉన్నా కూడా అక్కడ ఉన్న లోకల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బయట దేశం నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎప్పటికైనా సరే మనకి థ్రెట్టే అనే ఒక స్టేట్మెంట్ ఎప్పుడు వెళ్తూనే ఉంది ట్రంప్ ఉన్నంతకాలం కూడా. ఆ రకంగా చూసినప్పుడు ఎంత మన వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ అక్కడ ఇంపార్టెంట్ అయినా కూడా ఇప్పుడు అప్కమింగ్ వెళ్ళబోయే వాళ్ళకి పరిస్థితి ఏంటి, వెళ్ళి పెండింగ్లో వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి ఆల్రెడీ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు వితౌట్ వాట్ వి కాల్ ట్రాన్సిట్ పీరియడ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోవాలి, లీవ్ అవుట్ అవ్వాల్సిన వాళ్ళందరికీ మాత్రం గడ్డు కాలువే. టైం అయిపోయింది, దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. వాళ్ళు మళ్ళీ నేను వేరే జాబ్ ఎత్తుక్కుంటాను, ఏదో చిన్న జాబ్స్ చేస్తాను. మెయిన్ ట్రంప్ తీసుకొచ్చిన పాలసీ అంతటికీ మూల సిద్ధాంతం ఏంటంటే అంతకుముందు బిఫోర్ ట్రంప్ ఏంటంటే ఒక రకమైనటువంటి నాన్ రెసిడెన్షియల్ ఫీలింగ్ ఒకటి క్రియేట్ అయింది. అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ శాలరీస్ తోటి వస్తున్నారు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి అంత శాలరీస్ ఇవ్వట్లేదు అన్నది ఏదో ఒక ఫీలింగ్ ఏదో క్రియేట్ అయింది. దాన్ని ట్రంప్ దాని మీద యుద్ధం చేశాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి స్కిల్డ్ వ్యక్తులు తీసుకోండి, వీళ్ళకి తీసుకోకుండా బయట దేశస్తులు మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి అప్పుడుండే అక్కడ కంపెనీస్ మీద ఎక్కువ ఆయన ఆధిపత్యం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు నిజంగా ఫస్ట్ టర్మ్లో నేను చెప్తుంది, అప్పుడు నిజంగా చాలా పెద్ద వ్యతిరేకత అయితే వచ్చింది. ఆ వ్యతిరేకత ఓటమి అని చెప్పచ్చు. అందుకని ఈసారి కూడా అంత ఈజీగా తీసుకుంటాడా అంటే తీసుకోకపోయి ఉండొచ్చు. ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేసరికి లేబర్ పాలసీస్ అని ఉంటాయి, వాళ్ళతోటి రెగ్యులేషన్స్ రాయిస్తారు. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్, అక్కడ ఇద్దరికి ఈక్వల్గా పే స్కేల్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కువ ఇచ్చి వీటి తక్కువ ఇవ్వటం అనేది. మనకి ఇండియాలో అయితే ఖచ్చితంగా ఎక్కువ ఇస్తారు. ఎవరైనా బయట నుంచి వస్తున్నారు, ఇంకో కంపెనీ నుంచి వస్తారు, వాడికి ఎక్కువ శాలరీ ఇస్తారు. అట్లా కాదు, ఈక్వల్ శాలరీస్ ఇవ్వాలి, వాడికి ఎంప్లాయ్మెంట్స్ ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అన్నది ఏదో ఒక నిర్ణయం అయితే ఆయన తీసుకుంటాడేమో అని అనుకుంటున్నారు. బట్ H1B వీసా నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు అంటే ఎవరైతే అన్ఎంప్లాయీస్ అంటే ఫ్రెషర్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళ దగ్గర 10 years అన్నది స్కేల్ పెడితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. 10 years అది ఎక్స్పీరియన్స్ ఉంటేనే కానీ యూఎస్ వెళ్ళటానికి లేదు. L1 వీసా ఉన్న వాళ్ళకి అంత పెద్దంత కష్టం పోయి ఉండొచ్చు కానీ ఎక్కువ గమ్ముని వెనక్కి రిటర్న్ అవ్వాల్సినటువంటి ఆస్కారం అయితే ఉంది వాళ్ళకి. ఓవరాల్గా ట్రంప్ 2.4 అనేది ఈ విధంగా ఉందనేది అయితే అర్థమవుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మీరు ఇచ్చిన వాల్యుబుల్ పాయింట్స్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉన్నా సరే మీకు ఒక రైట్ ప్రొఫెషనల్ హెల్ప్తో మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి బయటపడవచ్చు, అక్కడ రైట్ గైడెన్స్ తీసుకోవడం ద్వారా మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వివరాల కోసం మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.